ప్రజెంట్ మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో, మనం నివసిస్తున్న ఈ సమాజంలో జరుగుతున్నది ఏంటి? దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక్కసారి పూర్తిగా వీడియోని మొత్తాన్ని ఒక్కసారి చూసి నువ్వే నిర్ణయించుకో. ఓకే. ఎవరికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకుంటానని కూడా ఒక్కసారి ఆలోచించుకో. పూర్తిగా చూడు ఒకసారి వీడియో. మన ప్రజెంట్ ఈ సమాజంలో జరుగుతుంది కేవలం కులాలు, మతాలు అని కుమ్ములాట, ధర్నాలు, తగాదాలు, కొట్లాటలు ఎక్కడ పడితే అక్కడ. ఇవే జరుగుతున్నాయి తప్ప ఏం లేదు. దేనికోసం ఏం సాధిస్తావు? కులం, మతం అని చెప్పి నీది ఆ కులం, నాది ఈ కులం, నీది తక్కువ కులం, నాది ఎక్కువ కులం. ఏం చేసుకోవడానికి రా బాబు? ఏం చేసుకుంటావు కులాలు, మతాలు అని పెట్టుకొని? అవి నీకన్నా బువ్వ పడతాయా? లేదు. ఇది దేవుడు సృష్టించింది కాదు. మనలో మనం పెట్టుకున్నదే. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన తిరుపతిలో ఇప్పుడు ఈ కులం వాళ్ళే రావాలి, ఈ మతం వాళ్ళే రావాలి అని తిరుపతిలో ఏమైనా రూలు దేవుడు పెట్టాడా? పోనీ అక్కడ నీకోసం ఈ కులం వాళ్ళే రావాలి, ఈ కులం వాళ్ళకి రావడానికి వీల్లేదు అని ఎంట్రీ బోర్డు ఏమైనా పెట్టారా? కులం, మతం అని ఎక్కడైనా నీకు ఎంట్రీ బోర్డు అనేది ఉంటుందా? ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకో. ఉండదు. ఉంటే రోజుకి 70,000, 80,000 ఇలా ఇంతమంది రోజు తిరుపతి వెళ్ళరు. ఒక్కసారి ఆలోచించుకో. వెళ్ళరు. కులం, మతం దేవుడికి లేవు. మనలో మనం పెట్టుకున్నదే. ఓకే. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, బాగా విను. ఇప్పుడు మన ఇంట్లో లేదా మనకే హెల్త్ బాగాలేదు, హార్ట్ స్ట్రోకో, కిడ్నీ పెయిన్సో ఏదో ఒకటి వచ్చాయి, హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్ళాము. అప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు అర్జెంటుగా ఒకటి హార్ట్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, బాడీలో ఏ పార్ట్స్ అయినా అవ్వచ్చు, తర్వాత కొన్ని బ్లడ్ అయినా అవ్వచ్చు. ఏదైనా నీకు ఎక్కించాలి, అర్జెంటుగా రావాలి, ఇప్పుడు కావాలి అవి అంటారు. అప్పుడు నువ్వు కులం పేరు పెట్టుకొని ఈ కులం వాళ్ళకు మాత్రమే కావాలి, ఈ మతం వాళ్ళకి మాత్రమే కావాలి అని కూర్చుంటే నువ్వు బతుకుతావా? బతకవు. గుర్తుపెట్టుకో. అక్కడ కేవలం బ్లడ్ గ్రూప్ ఇది మాత్రమే అడుగుతారు డాక్టర్స్. తెలుసుకో.